అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనం వీడియోలన్నీ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే లక్షల ఎకరాల భూములు ఎవరి పేరు మీదన్నా ఉన్నాయా? ప్రపంచవ్యాప్తంగా కోట్ల ఎకరాలు, లక్షల ఎకరాలే కాదు కోట్ల ఎకరాల భూములు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరు ఆ భూములకి అధిపతి అనేటువంటి విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. మనకి అలాగే ఒక ఎకరం భూమి ఉంటే చాలా గొప్ప, లేదా 2-3 ఎకరాలు 4 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాం, ఫార్మ్ హౌస్ అంటారు. లేకపోతే పేదవాళ్ళు ఏదో 3-4 సెంట్లో 2 సెంట్లో కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు. ఇది గొప్పగా భావిస్తూ ఉంటాం. సహజంగా మన దేశాల్లో ఇప్పుడు భూమి ఎక్కువగా ఉంటే గొప్పగా భావించేటువంటి ప్రక్రియ ఎప్పటి నుండో ఉందండి, వ్యవసాయ క్షేత్రమైనా ఏమైనా. కానీ ఇన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? దీని మీద మనం కొద్దిసేపు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక 2 వ్యక్తుల గురించి నేను చెప్తాను. భూమి ప్రపంచంలోనే ఎక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు ఇంగ్లాండ్ రాజు ప్రపంచంలోనే అత్యధిక భూమిని కలిగి ఉన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ నేను కొంత సేకరించాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి, అలాగే అటవీ ప్రాంతాలు ఉన్నాయి, అలాగే బీచ్ ఒడ్డు ఉన్నటువంటి భూములు, ఇలాగ అనేక రూపాల్లో వాళ్ళకి భూములు అనేటువంటివి ఉన్నాయి. బ్రిటిష్ రాజు చార్లెస్ III ప్రపంచంలోనే అత్యధిక భూములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఎంత ఉన్నదో కూడా మీకు డీటెయిల్ చెప్తాను. రాజుగారికి ప్రపంచంలో 6.6 బిలియన్ ఎకరాల 6.6 మిలియన్లు కాదు బిలియన్ల ఎకరాల భూమి వాళ్ళ కంట్రోల్లో ఉంది. బ్రిటను, ఐర్లాండు, ఆస్ట్రేలియా, స్కాట్లాండు, కెనడా మొదలైన దేశాలన్నింటిలోనే ఉన్నాయి. ఎంత భూమి ఉందో తెలుసండి? 16.6% భూమి బ్రిటిష్ చక్రవర్తి చేతిలోనే ఉంది. ఇంకా 16.6% అంటే క్రోన్ ఎస్టేట్ అని, క్రోన్ ఎస్టేట్ అని చెప్పి ఒక పెద్ద ఆఫీస్ అనమాట. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న బ్రిటిష్ రాజుల పేరు మీద ఉన్న భూములన్నీ ఆ కంపెనీయే చూస్తూ ఉంటుంది. దాని తాలూకా లావాదేవీలన్నీ కూడా వ్యవసాయం చేస్తారు. అలాగే ఇసుక అది ఉన్న ఏరియాలో ఇసుక తవ్వుకొని అమ్ముకుంటారు, మైన్స్ అమ్ముకుంటారు, బొగ్గు అమ్ముకుంటారు, గ్రైనేట్ అమ్ముకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళే ఉపయోగించుకొని దాని నుండి వచ్చే ఆదాయం కూడా వాళ్ళకే వెళ్తుంది. ఇది బ్రిటిష్ రాజులకు వెళ్ళేటువంటి ఆస్తి. 2,50,000 ఎకరాలు పూర్తిగా వాళ్ళే స్వయంగా చూసుకుంటారు. ఎస్టేట్ చూసేటువంటిది కాకుండా, అంటే ఇక్కడ వ్యక్తిగతంగా 2,50,000 ఎకరాలు. అది వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాలు, అటవీ ప్రాంతం 1,00,000 ఎకరాలు ఉన్నాయి. ఇవి 2,50,000 ఎకరాలు వాళ్ళు స్వయంగా వాళ్ళ కుటుంబమే చూసుకుంటుంది. వాళ్ళే పండించుకుని వాళ్ళే చూసుకుంటారట. అంటే చూడండి ఒక్కసారి వీళ్ళ ఆదాయం కూడా. సెంట్రల్ ఇంగ్లాండ్లోనే 18,000 ఎకరాలు ఉన్నాయట. ఇంగ్లాండ్ నడిబొడ్డులో, ఇంగ్లాండ్ పట్టణాల్లో మామూలుగా 1 సెంటు భూమి అంటే మనం 1 గ్రామం అమ్మేయాలి. ఎలమంచి లాంటి గ్రామం మొత్తం అమ్మేస్తే, లేకపోతే అనకాపల్లి, వైజాగ్ లాంటి సిటీ సగం అమ్మేస్తేనే కానీ 1 సెంటు 2 సెంట్లు భూమి రాదు. అలాంటి దగ్గర 18,000 ఎకరాల భూమి అనేటువంటిది రాజుగారికి ఉంది. దీని మీద 46 బిలియన్లు డాలర్లు డబ్బులు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళకి అంతూ పొంతూ లేదు. వీళ్ళ నికర ఆదాయం కూడా 490.8 బిలియన్ కోట్లు టర్నోవర్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. ప్రపంచంలోనే 15.6 బిలియన్ల ఆదాయం పెర్సనల్గా సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు రాజులు. ఈ రాజులు ఎవరు? బ్రిటిష్ రాజులు. తరువాత సౌదీ రాజు వస్తాడు. సౌదీ రాజు అబ్దుల్లా. ఈయన పేరు మీదుగా 8,30,000 చదరపు మైళ్ళు 8,30,000 చదరపు మైళ్ళు ఈయన ఆధీనంలో ఉంది. ఈయన ఏంటంటే వీళ్ళ ఆదాయం అంతా కూడా చమురు అనమాట. రాజు గారి ఆధీనంలో 8,30,000 చదరపు కిలోమీటర్లు, చదరపు మైళ్ళు అనమాట. చదరపు మైళ్ళు ఆయన ఆధీనంలో ఉంది. అంటే కొన్ని దేశమే ఆయన ఆధీనంలో ఉందన్నమాట. ఆయన చమురు వ్యాపారం చేస్తారు. ఈయన 2వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక భూమిని కలిగి ఉన్నటువంటి వారిలో ఫస్ట్ పొజిషన్లో బ్రిటిష్ రాజు, 2వ దాంట్లో సౌదీ రాజు ఉన్నారు. అంటే ఎన్ని భూములు ఇంకా చేతులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. జై హింద్, భారత మాతా కీ జై.